వచ్చేసాను రా పుల్లడా. అప్పుడు మనకి స్కూల్ లైఫ్ జరిగింది అవునా? మీ బ్యాచ్ లో బెస్ట్ స్టూడెంట్ ఎవరు అంటే ఈ అమ్మాయి నేనే చెప్పాను నా పేరు. అమ్మాయిని చూడగానే నాకు నిజంగా నన్ను మాట్లాడమని ఇవ్వైనా చెప్పాలి అనుకున్నా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. సరే నువ్వు చెప్పు. తర్వాత చెప్తాలే నేను. అందరినీ కూర్చోమన్నావు, ఏది ఆటోకళ్ళు ఇట్టమని అన్నారు. ఇదిగో మా వాళ్ళందరూ కూడా చెప్పేసారు అందరూ కూడా. కూర్చోమన్నా వైపు చూద్దాంలే కానీ. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. అదేంటి తల్లించుకున్నప్పుడు ఏం తప్పు చేశాడు? అడిగా నేను టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. నిన్న ఈడు లేడు కాబట్టి అల్లుడు ఇంతకీ ఎవరు అల్లుడు? ఒకవేళ వెళ్ళినా ఎవరో తెలియదు ఫస్ట్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏంటి బా? ఓ అన్నాం కదా, ఓ అయ్యా ఏంటి? ఏది ఒకసారి మామయ్య అన్నమ్మా. వెళ్ళి ఆడుకోమ్మా. సార్ సార్ బాగున్నారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఒకటి కాదు, ఒకరిద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా ఉన్నారు, పక్కనే ఉన్నారు, ఇద్దరు మర్చిపోయారు. అది అట్లా ఉంటుంది మన మెమరీ, అట్లుంటుంది మన మెమరీ అంటున్నా. నేను గుర్తుపట్టాను, నిన్నైతే అసలు గుర్తుపట్టను. ఏంటి సార్ అది? నిన్నైతే అసలు గుర్తుపట్టను. అవును అసలు శ్రీను శ్రీ అనుకోవడం కదా. శ్రీనివాస్ కే శ్రీనివాస పోలీస్ వేసయ్యా అంటాం. పోలీస్ అంట. అదిగో సీను ఈజ్ ఎన్ ఎమోషన్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెండోసారి తిరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్ని బ్యాచెస్ ఎక్కువైనాయి కానీ మీరు మాత్రం మీ బ్యాచ్ మాత్రమే మనం రెండోసారి పిలిచారు. నా రోజు పెళ్లి కూడా మీరు అందరు మీట్ అయ్యారు. అక్కడ చాలా హ్యాపీగా ఉంది. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఒకసారి ఆ రాజు వచ్చి రాగి తీసుకొచ్చి కట్టమన్నా చాలా హ్యాపీగా అనిపించింది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అది కాదు, విజయానికి బాగా గుర్తుండిపోయింది అంటే స్కూల్లో మండుతున్నట్టుంది. నేను లవ్ చేశాను, సీన్ లవ్ చేశాడు. ఒక్కళ్ళే అంతమంది ఎలా చేశారా? వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి బుద్ధిగా మాట్లాడతాడు, బుద్ధిమంతుడిగా. మేడం ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.